హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వందన సాయి వ్లాగ్స్. నేను ఈరోజైతే మీకు మగ్గం వర్క్లో చామంతి కుట్టు అనేది ఎలా కుట్టుకోవాలో చూపిస్తున్నానండి. అలాగే నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. ఇక మనమైతే వీడియోలోకి వెళ్దామండి. ఫస్ట్ చామంతి కుట్టులో ఏంటంటే మనకి ఇలా ఒక చిన్న సర్కిల్ అనేది ఇలా వేసేసుకోవాలండి. ఆ నెక్స్ట్ కొంచెం దీనికి ఇంత గ్యాప్తోనే ఇంకొక సర్కిల్ అనేది వేసేసుకోవాలి. ఇలా చుట్టూ రౌండ్గా. మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే దీనికి కొంచెం డిస్టెన్స్, కొంచెం గ్యాప్తోనే మళ్ళీ ఇంకొక సర్కిల్ అనేది ఇట్లా వేసేసుకోవాలండి. మనకి ఇలా నెక్స్ట్ కొంచెం పెద్దగా మళ్ళీ ఇక్కడ ఎంత గ్యాప్ తీసుకున్నామో ఇక్కడ అంత గ్యాప్తో ఇలా వేసేసుకోవాలి. అంతా టోటల్గా ఇలా చూసాక ఇలా అయితే వేసేసుకోవాలండి మొత్తం. ఇక నేను చిన్న సర్కిల్ ఎందుకు వేసుకున్నానంటే యాక్చువల్గా అయితే చిన్న సర్కిల్ కాకుండా మనం ఒకటే మిడిల్ పాయింట్తోనే మనం టోటల్గా చుట్టూ కుట్టుకుంటూ రావాలి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ మిడిల్ పాయింట్ నుండి మనమైతే ఇలా మొత్తం చుట్టూ కుట్టుకుంటాం కదా. కుట్టుకున్నప్పుడు ఇక్కడ పెద్ద హోల్ లాగా పడుతుంది అనేసి నేనైతే ఈ చిన్న ట్రిక్ అనేది యూజ్ చేసి మీకు చెప్తున్నాను. మేము నేర్చుకున్నప్పుడు మాత్రం ఇక్కడ మిడిల్లో మాత్రమే ఇక్కడ నుంచే మొత్తం అన్ని గొలుసులు అనేటివి ఇట్లా చామంతి కుట్టుకునేటప్పుడు ఇవంతా ఫిల్ చేసేటప్పుడు చుట్టూరంగా ఇక్కడే మిడిల్లో తీసాము. అప్పుడు పెద్ద హోల్ అనేది పడుతుంది కదా. అందుకే నేను మాత్రం మీకు ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఒక చిన్నగా సర్కిల్ లాగా వేసేసుకొని ఇప్పుడు మనం ఈ సర్కిల్ పైనుంచి మనం మొత్తం ఇట్లా ఫ్లవర్ అనేది అయితే కుట్టేసుకుందాము. అది ఎలానో ఇప్పుడు నేను చూపిస్తానండి. ఫస్ట్ మనకి చామంతి కుట్లో సేమ్ ఇలా 2 వరుసల థ్రెడ్ అయినా తీసుకోవచ్చు, 4 వరుసలైనా తీసుకోవచ్చు అండి. అది మనం వేసుకునే డిజైన్ని బట్టి ఉంటుంది. మనకి ఎంత ఇట్లా లావుగా కనిపించాలంటే కొంచెం థిక్గానే తీసుకోవాలి థ్రెడ్ అనేది. అంటే 3 వరుసల 4 వరుసలుగా తీసుకోవచ్చు అండి. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇక్కడ మనం నీడిల్ని కిందికి తీసేసి పైకి ఇలా థ్రెడ్ లాగేసి ఫస్ట్ మనం లాంగ్ వేసుకుందామండి. మీకు ఇప్పుడు ఇక్కడ కనిపించట్లేదు కదా, కొంచెం థిక్గా వేస్తాను. ఈ లైన్ కనిపించింది కదా, ఇది సెకండ్ది, ఇది థర్డ్ది. ఓకేనా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి లాంగ్ గోల్స్ అనేది వేసేసుకోవాలండి. ఫస్ట్ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడికి ఇట్లా గోల్స్ అనేది వేసేసుకోవాలి. లాంగ్ గోల్సే, అంటే దీనికి కూడా లాంగ్ గోల్సే వేసేసుకోవాలి. కొంచెం మళ్ళీ దీన్ని కాడకుట్టులాగా ఇలా వెనక్కి అనాలండి. అప్పుడు ఈ గొలుసు మధ్యలో నుంచి మనకి ఇక్కడ స్టార్ట్ చేసిన దగ్గరికి ఎన్ని గొలుసులు చిన్న చిన్నగా వస్తాయో అన్నీ అయితే మనం వేసేసుకోవాలండి ఇలా. నెక్స్ట్ మళ్ళీ ఫస్ట్ ఎక్కడ తీసామో మళ్ళీ అక్కడికే తీసుకొచ్చి పైనకి దారాన్ని అయితే ఇలా అనాలి. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడికి, అంటే మనం ఫస్ట్ తీసుకున్నాము ఇప్పుడు ఇక్కడ ఈ లాంగ్ గోల్స్ మళ్ళీ లాంగ్ గోల్స్ అని వేసి వెనక్కి అన్నాం కదా. నెక్స్ట్ స్టెప్కి ఏంటంటే మనం ఇక్కడ నుంచి తీసాం కదా, ఇప్పుడు ఇది లాంగ్ గోల్స్ అనేది ఈ లైన్ మీద, అంటే సెకండ్ లైన్ మీద వేసుకోవాలి. థర్డ్కి ఏమో ఇంకో లాంగ్ గోల్స్ వేసేసి ఇట్లా రివర్స్ అనాలండి కాడకుట్టులాగా. అప్పుడు మళ్ళీ గోల్స్ మధ్యలో నుంచి మళ్ళీ ఇట్లా గోల్స్లు అనేటివి అయితే వేసుకుంటూ రావాలి. మనం ఫస్ట్ ఎక్కడ తీసామో అక్కడికే మళ్ళీ అలా దీని చుట్టూ వేసుకుంటూ రావాలండి. మనకి ఏంటంటే ఇక్కడ ఈ సర్కిల్ మాత్రం అంతా ఒకటే, అంటే గ్యాప్ లేకుండా వేసేసుకోవాలి. ఇక్కడ మాత్రం కొంచెం కొంచెం గ్యాప్ వదులుకుంటూ మనం అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకోవాలండి ఇలా. దీన్ని మగ్గం వర్క్లో చామంతి కుట్టని అంటారండి. అయితే ఇవి చిన్నగా కూడా వేసుకోవచ్చు అండి.
మనకి సర్కిల్ తిరిగిన కొద్దీ ఇక్కడ అంటే మనం ఫ్లవర్ అనేది ఇట్లా చుట్టూ రౌండ్గా వేసుకుంటూ వస్తున్నప్పుడు మనకి ఇక్కడ ఈ సర్కిల్ అనేది కవర్ అవుతుందండి. దీనికి ఇక్కడ అవుట్లైన్ గోల్స్ మాత్రం వేసుకోవట్లేదు. అది మధ్యలో మనము కుందనైనా లేకపోతే పూస పెట్టుకున్నప్పుడు అక్కడ దాన్ని బట్టి మనమైతే వేసేసుకోవాలి ఇలా. నెక్స్ట్ మళ్ళీ షార్ట్, అంటే ఇది లాంగ్ గోల్స్ అన్నట్టు ఈ గోల్స్ మధ్యలో ఫిల్ చేసేది, ఈ మధ్యలోనే షార్ట్ గోల్స్ అన్నట్టు గోల్స్ ఫిల్ చేసేది ఇలా. ఇది మొత్తం ఒకటే లెంత్గా వచ్చేలా చూసుకోవాలండి మనం ఇలా. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఇలా గోల్స్ మధ్యలో నుంచి ఇది మనకి చిన్నగా కూడా వేసుకోవచ్చు అండి. అది బ్లౌజ్కి డిజైన్స్గా నెక్ చుట్టూ కూడా వేసుకుంటే బాగుంటుంది. సింపుల్గా మనకి కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే, బిగినర్స్ అయితే ఇలా వేసుకొని మనకి నెక్ చుట్టూ వేసుకుంటే కనుక బాగుంటుందండి. మనమే ఇంట్లో కూర్చొని వేసుకున్నట్టు ఉంటుంది అండ్ నీట్గా కూడా ఉంటుందండి. నేను నేర్చుకున్నప్పటిదే పక్కన ఇమేజ్ కూడా చూపిస్తానండి మధ్యలో. అప్పుడు మేము నేర్చుకున్నప్పుడు ఎలా వేసామో కూడా మీకు. ఇంకొకటి మేము కంప్లీట్గా నేర్చుకున్న తర్వాత కూడా ఇట్లా బుక్లో స్టిక్ చేసుకోవడానికి కూడా వేసుకున్నామండి. అవి కూడా నేను పిక్ మీకు చూపిస్తానండి. ఇలా చూసారా, ఇట్లా టోటల్గా వేసుకుంటూ రావాలి. మళ్ళీ కొంచెం ఇక్కడ హాఫ్ పార్ట్ అయిన తర్వాత మళ్ళీ చూపిస్తానండి. నేను హాఫ్ పార్ట్ అయినాక చూపిస్తాను చెప్పాను కదా అండి, అలానే కంటిన్యూ చేశాను. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీకు చూపిస్తానని ఇది కొంచెం వదిలేసానండి. ఇక నేను మీకు ఫీల్ చేసేటప్పుడు చూపిస్తాను. చూసారా, ఇక్కడ అంటే మనకి షార్ట్, ఇది లాంగ్, ఇది షార్ట్, ఇది లాంగ్ కదా, అలా ఎలా ఏర్పడుతున్నాయి చూడండి. ఇలానే ఇక్కడ మాత్రం అంటే మనకి గ్యాప్ అనేది లేకుండా చూసుకోవాలి. ఇక్కడ మాత్రం కొంచెం కొంచెంగానే వేసుకోవాలి. ఇక్కడ సేమ్ డిస్టెన్స్తోనే ఇదంతా వేసుకోవాలండి. అండ్ ఇంకొకటి ఇవి కూడా మనకి కార్నర్స్ అనేటివి కూడా కలవాలండి. ఇక్కడ నేను చూసారా, ఇక్కడ గ్యాప్ ఇచ్చేసరికి ఇక్కడ ఎలా వచ్చిందో అలా వేసుకోకూడదని నేను మీకు ఇక్కడ ఇలా వేసి చూపించానండి. ఇప్పుడైతే మనకి ఈ చామంతి కుట్టులో ఏంటంటే మనకి 2 కలర్స్ కూడా యూజ్ చేయొచ్చండి. బాగా ఇప్పుడు మనకి ప్రాక్టీస్ చేశారనుకోండి, మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు లాంగ్ అనేది ఇప్పుడు నేను ఇప్పుడు లాంగ్ వేస్తున్నాను కదా, లాంగ్ అంటే ఏంటంటే ఇక్కడ ఇందులో మనకి ఇప్పుడు ఇది ఇక్కడ నుండి ఇక్కడికి షార్ట్, అంటే ఇవన్నీ షార్ట్స్ అన్నట్టు, ఇవన్నీ లాంగ్ కదా. ఈ లాంగ్ వేసుకున్నప్పుడు ఒక కలరు, షార్ట్ వేసుకున్నప్పుడు ఒక కలర్ కూడా మనకైతే వేసుకోవచ్చండి. అండ్ ఇంకొక టోటల్గా ఇలా ఒక కలర్ వేసుకున్నా కానీ మధ్యలో షేడింగ్ కోసం అనేసి కూడా మనము గోల్డ్ కలర్ థ్రెడ్ అయినా, మనకి బ్లౌజ్లో ఏ కలర్ థ్రెడ్ యూజ్ అవుతుందో ఆ కలర్ థ్రెడ్తో మాత్రం మనమైతే షేడింగ్ కూడా వేసుకోవచ్చండి. అప్పుడు ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. ఇలా టోటల్గా మొత్తం అయితే కుట్టేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ మిడిల్లో మాత్రం మీకు ఆపోజిట్ కలర్ థ్రెడ్ పెట్టయితే లోడింగ్ అనేది అయితే చూపిస్తాను, అంటే గోల్స్ అనేది వేస్తానండి లోపల నేను. నెక్స్ట్ వీడియోలో మీకైతే నేను డబల్ కలర్ థ్రెడ్స్తోనైతే చూపిస్తాను. అంటే ఒకటి షార్ట్ చైన్స్, ఒకటి లాంగ్ చైన్ ఒకటి అయితే మీకు వేసి చూపిస్తానండి. చూసారా, ఇక్కడ షార్ట్ వచ్చింది, మధ్యలో మనం అడ్జస్ట్ చేసేసి లాంగ్ అనేది అయితే వేసేయాలి. నేను ఇప్పుడు ఇందులోనే మీకు
ఆపోజిట్ కలర్ థ్రెడ్ అనేది పెట్టి మధ్యలో షేడింగ్ విత్ ఇక్కడ మధ్యలో మనకి ఎలా వేసుకోవాలో కూడా చూపిస్తానండి. గోల్స్ డాట్ కుట్లానే సేమ్ అలానే మొత్తం ఫిల్ చేసేసుకోవాలి. ఇలా లాంగ్ ఇక్కడ నుంచి ఇటు మళ్ళీ వెనక్కి మళ్ళీ ఇక్కడ మధ్యలో ఇలానైతే వేసేసుకోవాలి. టోటల్గా చూసారు కదా, ఇక్కడ మనం ఇక్కడ స్టార్ట్ చేసామో అక్కడికే వచ్చేసి లాక్ అనేది అయితే వేసేసుకోవాలండి. ఇప్పుడు ఎల్లో కలర్ థ్రెడ్తోనైతే ఫస్ట్ మనము షేడింగ్ లాగా వేసుకుందాము. మధ్యలో కొంచెం డిస్టెన్స్తో ఇలా వెనక్కి అనాలండి. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఒక చిన్న గోల్స్ అనేది వేసేసుకొని మళ్ళీ ఇక్కడ ఇలా చుట్టూ రౌండ్గానే అయితే ఇలా వేసుకుంటూ రావాలి. మనకి షేడింగ్లలో కూడా 2 కలర్స్గా యూజ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ మధ్యలో కూడా ఇంకొకటి అంటే ఇదే కొంచెం లాంగ్గా పెట్టేసుకొని ఇది ఇప్పుడు మనం చేసే సైజుతోనే ఇంకో కలర్ థ్రెడ్ కూడా వేసుకోవచ్చండి. సేమ్ కాడకుట్టులానే మనం వెనక్కి అయితే లాగేసేయాలి. ఇక్కడ మళ్ళీ చిన్న గోల్స్ వేసుకుంటాం కదా, అది కొంచెం వెనక్కి వచ్చినప్పుడు మనకైతే ఇక్కడ ముడిలాగా పడుతుందండి. చుట్టూ వేసుకున్నప్పుడు మనకి మిడిల్లో ఎలా కనిపిస్తుందో చూసారా. ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడికి వచ్చేసి ఇలా ఎండ్ అనేది చేసేసి లోపల చుట్టూ కుందనైనా పెట్టుకోవచ్చు, లేకపోతే ఇలా లోడింగ్ అయినా కానీ చేసుకోవచ్చు అండి. మిర్రర్ అయినా కూడా పెట్టుకోవచ్చండి. నేనైతే ఇప్పుడు ఇక్కడ డాట్ పుట్ అనేది వేస్తున్నాను లోపల. ఇలా మిర్రర్ పెట్టుకుంటే కూడా బాగుంటుంది. చిన్న స్మాల్ 0 సైజు మనం లోపల ఎంత సైజు పెట్టుకుంటామో సర్కిల్ అనేది అంత సైజుతోనే ఇలా ఇలానైతే వేసేసుకోవాలి. నేను మీకు నెక్స్ట్ వీడియోలో 2 కలర్లుగా యూజ్ చేసేస్తే చూపిస్తాను. ఒకటి లాంగ్ది ఒకటి షార్ట్ది ఎలా వేస్తానో కూడా చూపిస్తానండి. ఫైనల్లీ మనకైతే చామంతి కుట్ట అనేది అయితే ఇలా కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూసారు కదా, మనకి ఇక్కడ కొంచెం గ్యాప్ అనేది వచ్చేసరికి ఎలా కనిపిస్తుందో అదే ఇక్కడ చూసారు కదా, అన్నీ సేమ్ ఈక్వల్గా ఎలా ఉన్నాయో ఇక్కడ టోటల్గా మిడిల్లో మాత్రం అసలు గ్యాప్ అనేది లేకుండా మనమైతే ఎలా ఫిల్ చేసుకున్నామో ఇక్కడ కొంచెం గ్యాప్ వచ్చింది కదా, ఆ గ్యాప్ వచ్చినందుకు ఇక్కడ డిస్టెన్స్ అనేది కొంచెం పెరిగింది కదా అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంటని కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్.